జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత సానుభూతి యాత్రలు లేదా ఓదార్పు యాత్రలు అది రైతుల పేరుతో చేసినా లేకపోతే మరొకళ్ళ పేరుతో చేసినా గానీ నిబంధనలను ఉల్లంఘించడం అనేటువంటిది ప్రారంభం నుంచి ఆయన కొనసాగిస్తున్నారు. అదే విధంగా తన మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేశారు, ఏమి చేయలేదు, మంచా చెడా అనే దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అనేటువంటిది మనం గతంలో పదే పదే చెప్పుకున్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఇది ఒక ధోరణిగా మారిపోతుంది అని నేను ప్రారంభంలోనే చెప్పాను. ఎందుకంటే వాళ్ళ తీరుతెన్నులు చూసిన తర్వాత అదొక స్టైల్ చూసాం. మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల పాటు జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి ఒక స్టైల్ తోటి విమర్శలు చేసిందో, ఇప్పుడు వైసీపీ అదే విధమైనటువంటి స్టైలు, తమదైనటువంటి శైలితోటి రాజకీయాలు నడుపుతా ఉంది. అదేవిధంగా రెచ్చగొట్టడం కావచ్చు, లేదా నిబంధనలు ఉల్లంఘించడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేస్తా ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ కారణం చేతనైనా కానీ ఉండాల్సినంతగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ లేకపోతే ఇచ్చినటువంటి అనుమతుల్ని దుర్వినియోగం చేసి జన సమీకరణకు పాల్పడుతున్నటువంటి సందర్భాల్లో ఉండాల్సినంత కఠినంగా ఉండటం లేదని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రభుత్వం ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది వాళ్ళ యొక్క వైఖరి స్పష్టంగా తెలుసు. తెగేదాకా లాగితే అది చివరికి ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి మెడకి చుట్టుకుంటుంది వచ్చే ఎన్నికల్లో అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసులు నడుస్తున్నటువంటి తీరు, అవి నత్తనడక నడుస్తున్నటువంటి తీరు, వీటన్నింటినీ చూసినప్పుడు అన్ని రకాల కేసులు, అందులో వాస్తవం ఎంత ఉంది లేదా ఏమిటనేటువంటిది ఇంకా నిర్ధారణ కావాల్సింది. ఈ నత్తనడక నడుస్తున్నటువంటి కేసులు కనుక ఎన్నికల వరకు కొనసాగేట్లయితే అవే వాళ్ళకి అస్త్రాలుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా స్పష్టం. అందుకని ఇక్కడ మనం ఒక టెర్మినాలజీని, మీరు నేరస్తులు అనే పదం వాడారు. నేరం రుజువు కాకుండా నేరస్తులు అనేటువంటి పదం ఒక జర్నలిస్ట్ గా మీరు కానీ నేను కానీ వాడకూడదు. నిందితులు, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి అడ్డగోలుగా, ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఉదంతం, తాజా ఉదంతం చూసుకుంటే ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ చేయాలి. కానీ దానికి భిన్నంగా ఆ ఎవరైతే కార్పొడయ్యాడో ఆ కుటుంబానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ కూడా ఎందుకు చేశారు? ఇప్పుడు మనం సమాజంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొడుకుల్ని లేదా కూతురుల్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించడం మామూలే. కానీ ఇక్కడ సమస్య, అది అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అది వ్యక్తి చనిపోకుండా ఏదో యాక్సిడెంట్ అయితే అది వేరు, కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత అది పెద్ద కేసు. అందుకని అటువంటి కేసులో మరి సీదిరి అప్పలరాజు గారు, ఆయనేమి అన్ని తెలుసు, డాక్టరు, ఏ మెడికల్ లీగల్ కేసులు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటి తెలుసు. అయినా కానీ కొడుకు మీద అభిమానంతో కావచ్చు, లేకపోతే నేను మాజీ మంత్రిని అనేటువంటి అహంతో కావచ్చు, ఆ విధంగా తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ దొరికిపోయారు. ఒకవేళ నిజంగా తప్పుడు కేసు పెట్టారని అనుకుంటే కోర్టులు ఉంటాయి. ఇదేమి శాశ్వతంగా జైల్లో ఉంచే కేసు ఏం కాదు కదా. కొద్ది రోజుల తర్వాత ఎట్లాగో బెయిల్ వస్తుంది, బెయిలబుల్ కేసే అది. అప్పలరాజు గారికి కానీ లేదా ఆయన కొడుకు కానీ ఎవరికైనా బెయిలబుల్ కేసే. దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా బల ప్రదర్శన. భోగాపురం ఎయిర్పోర్ట్ స్థాపనకి ముందు రోజే దాన్ని పెట్టుకోవడం, లేకపోతే ఆ సందర్భంగా బల ప్రదర్శన అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందుకని ఆ బల ప్రదర్శన ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇప్పుడు కూడా చెప్తున్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి రాబోయే రోజుల్లో కూడా ఇదే కొనసాగుతుంది. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుంది? నిబంధనల ప్రకారం అడ్డగోలుగా పెట్టమని నేనేమంటలేదు ఎవరి మీద కూడా. ఏ విధంగా చేస్తారు?
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అనేటువంటిది ఒక పెద్ద సవాలుగా మారిందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాయుడు గారు సార్ ఏం సార్ ఇంకా కూడా అంటే